ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీ నుండి శ్రీశక్తి పథకం అనేసి ఆర్టీసీలో నందు ప్రవేశపెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నందు క్రూ తగ్గినప్పటికీ ప్రజలు విపరీతంగా బస్సుల్లో యాక్సిలేషన్ రేటు పెరిగినప్పటికీ కండక్టర్ డ్రైవర్లు విపరీతమైన ఒత్తిడితో ఈరోజు బస్సులు తగ్గినప్పటికీ బస్సుల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈరోజు ఎక్కడో కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ప్రజలకంతా కూడా ప్రభుత్వానికి ప్రజలకు మెరుగైన సౌకర్యం చేసే సమస్య ఏదైనా ఉందంటే ఏపీఎస్ఆర్టీసీలో నేను కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇటువంటి సందర్భంలో ఉద్యోగులంతా కూడా ఆందోళన కలిగించే విధంగా ఏదైతే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం మేరకు బ్యాటరీ బస్సులు అనేది ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిందో దాని ద్వారా సంస్థకు నష్టం కానీ ఉద్యోగులకు నష్టం అనేది ఏదైనా మీ ద్వారా వివరించాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏదైతే మన ఆర్టీసీ బస్సులు ఏదైతే ఉందో గతంలో ఉన్న ఆర్టీసీ బస్సులు డీజిల్ బస్సులు ఏదైతే ఉన్నాయో ఆ బస్సుల యొక్క సీటింగ్ కెపాసిటీ వచ్చి 49 సీటింగ్ కెపాసిటీ. ఇప్పుడు ఏదైతే తిరుమలకు ప్రవేశపెట్టాలనే బస్సులు అయితే కొత్తగా బ్యాటరీ బస్సులు పెట్టారో దాని కెపాసిటీ వచ్చి 25. ఒక బస్సు ప్లేస్లో 2 బస్సులు ప్రవేశపెడుతున్నారు. అదేవిధంగా మన యొక్క ప్రైవేట్ బస్సులు గతంలో కూడా గత ప్రభుత్వం కూడా 100 బస్సుల దాకా బ్యాటరీ బస్సులు ప్రవేశపెట్టినారు. మన తిరుపతి జిల్లా నందు ఘాటుకు మదనపల్లి కడప తిరుగుతున్నాయి. ఆ బస్సుల్లో కూడా ఈరోజు ప్రయాణికులు అంత ఆధారంగా లేరు. ఓన్లీ 50% లోడ్ అవుతున్నాయి. మేము తెలియజేసేది ఏదైతే ఉందో ప్రభుత్వానికి కానీ సంస్థలో ఉన్న అధికారులు రిటైర్మెంట్ అవుతున్నప్పుడు కూడా రిక్రూట్మెంట్ లేకుండా పోవడం వల్ల సంస్థ రోజు కుదించిపోయే ఆస్కారం ఉంది. గతంలో పాలకులు కానీ గతంలో ఉన్న అధికారులు కానీ అంకిత భావంతో పనిచేయకపోతే సమస్య ఈరోజు ఇంతవరకు వచ్చిండదు. కాబట్టి మేము కోరుకునేది ప్రధానంగా ఏమనంటే సంస్థ ద్వారానే బ్యాటరీ బస్సుల నిర్వహణ జరగాలి. రిక్రూట్మెంట్ అనేది ఫ్రెష్గా ఏదైతే గవర్నమెంట్ దగ్గర ఉందో ఫైలు తక్షణమే రిక్రూట్మెంట్ చేస్తే అనేక మంది గ్రామీణ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులకు అందరికీ ఉపాధి కల్పినట్టుగా ఉంటుంది. ప్రభుత్వానికి కూడా మంచి పేరు ఇచ్చే విధంగా ఉంటుంది. ప్రజలకు మెరుగైన సౌకర్యం కలుగుతుంది. ప్రభుత్వం డబ్బు లేదంటా ఉంది. డబ్బు ఇప్పుడు గతంలో పోలిస్తే ఇప్పుడు మంచి రెవెన్యూలో ఉన్నది. లాభాల పట్ల నడుస్తుంది. ఈరోజు కూడా గౌరవ మంత్రి వారు చెప్పారు సంస్థ లాభాల పట్ల తెప్పించిన మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నప్పుడు తక్షణమే లాభాల పట్ల నడిచేటప్పుడు మనం దానికి కావాల్సిన సదుపాయాలన్నీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీద, ఉద్యోగ సంఘ నాయకుల మీద, ఉద్యోగుల మీద. అదేవిధంగా ప్రజలకు మెరుగైన సౌకర్యం చేస్తే ప్రజలు కూడా మా ఆర్టీసీ పక్క మొగ్గు చూపుతారు. గతంలో బస్సు ఎవరు నిలపడం 6 నిలపలేదు 7 నిలపలేదు అనే రోజులు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో నిలబెట్టి ఎక్కడో కూడా ప్రజలకు ఆ సౌకర్యం కల్పించే విధంగా ఉద్యోగులు ఎక్కడ కూడా పనిచేయడం లేదు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగానే ఉద్యోగులందరూ బాగా పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగా మా హక్కు మాకు రావాల్సిన వెసులుబాటు ఆర్థికపరమైన అంశాలు ఏవవుతున్నాయి. ఆర్థికపరమైన అంశాలు డిఏలు కానీ 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. పిఆర్సీ కమిటీ నియమించాలా. అదేవిధంగా మాకు రావాల్సినవన్నీ కూడా వైద్య పరంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే వచ్చే విధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వారు రవాణా శాఖ మంత్రి వారు చొరవ తీసుకుని ఆ పనులన్నీ చేయాల్సిన అవసరం ఉందని కూడా మేము ఈ ద్వారా తెలియజేస్తున్నాం. కాకపోతే సంస్థ బస్సులు కొనుగోలు పరిస్థితి లేదని మేమందరూ కూడా ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఉద్యోగులందరూ కూడా చాలా ఆశపడ్డాం. ఎందుకంటే ప్రభుత్వంలో విలీనం అవుతున్నాం. పెన్షన్ లేదు, ఎస్ఆర్బిఎస్ ఉంది స్కీము, దాన్ని తీసేశారు. ఆ స్కీముని రద్దు చేశారు ప్రభుత్వంలో విలీనమైన తర్వాత. కనీసం పెన్షన్ సౌకర్యం అన్నా ఉంటే కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆర్టీసీ ఉద్యోగులు కూడా బాగుంటుందనే ఉద్యోగంతో మేము అందరూ కూడా విలీనమైనప్పుడు సంతోషపడాం. ఉన్న స్కీముని తీసేసి కొత్త స్కీము లేకుండా ఈరోజు కూడా పెన్షన్ అనేది లేకుండా ఈరోజు ఈపీఎఫ్ పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని మీద మా వాళ్ళు ఆశ చూసుకుంటున్నారు తప్ప ఓపీఆర్ఎస్ పెడితే బాగుంటుందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఏవేవో కల్పిస్తారో ఆ సౌకర్యాలన్నీ కూడా అన్ని గతంలో కొంతమంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కొన్ని జీవోలు వచ్చిండాయి. ఇంకా రావాల్సిన జీవోలు కూడా చాలా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఏవేవో సర్క్యులర్లు ఇంప్లిమెంట్ అవుతా ఆ సర్క్యులర్ని కూడా ఆర్టీసీ ఉద్యోగులకు అందరికీ కూడా వర్తించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ రవాణా శాఖ మంత్రి గారు చొరవ తీసుకొని ఈ యొక్క ఆలోచన తగ్గించాల్సిన అవసరం ఎంతవరకైనా ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. గౌరవ చైర్మన్ గారు ఎవరైతే మొన్న తెలియపరిచినారో ప్రైవేట్ పరం చేస్తామనేసి దానిపైన గౌరవ రవాణా శాఖ మంత్రి గారు ఈరోజు పేపర్లో ఇచ్చిండారు. మేము చేయనందుకు చాలా సంతోషం. మాకు రావాల్సిన యొక్క వెసులుబాట్లు ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులుగా ప్రభుత్వంలో ఉన్న వెసులుబాట్లు ఏమన్నా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత తక్షణమే గవర్నమెంట్ మీద ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇది
ఈ ఆందోళన కారణం అంతా కూడా ప్రభుత్వమే బ్యాటరీ బస్సులు కొనుగోలు చేసి ప్రభుత్వం ద్వారానే మన ఎవరైతే ఏపీపీటీలో ఉన్న డ్రైవర్లు కండక్టర్లు ఉన్నారో వాళ్ళ ద్వారానే నిర్వహణ చేస్తే చాలా బాగుంటుంది. గ్రామీణ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులకు అందరూ కూడా మనం వెసులుబాటు కలిగించినట్టుగా ఉంటుంది. అదేవిధంగా చాలామంది నిరుద్యోగులు గతంలో 20-25 ఏళ్ళ ముందు చాలామంది డ్రైవర్లు కండక్టర్లు మెకానికులు అనేకమైన విలేజ్ సెంటర్ నుండి టౌన్ నుండి కూడా వచ్చి ఈరోజు ఎంప్లాయీగా ఈరోజు 20-25 ఏళ్ళుగా కొనసాగుతున్నారు. వీటన్నిటి కూడా సంస్థ బాగుండాలా, దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేసి ఇంకా 10 మందికి ఉపాధి కల్పించాలంటే బస్సులు కొనుగోలు చేసి రిక్రూట్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దగ్గర రిక్రూట్మెంట్ ఫైల్ ఉన్నది. దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో సంస్థ నందు పూర్తిగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నీ కూడా త్వరగా భర్తీ చేస్తే ఈ యొక్క సంస్థ మరో పురోగతి చెందుతుంది. దాని ద్వారా ప్రజలకంతా కూడా ప్రవేశపెడుతున్నారు. దానికి కూడా మన సిబ్బంది ద్వారా ఆర్టీసీలో పనిచేసే సిబ్బంది డ్రైవర్ కండక్టర్ల ద్వారా ఆ యొక్క ప్రయోగాత్మకంగా ఏదైతే ప్రవేశపెడుతున్నారో ఆ బస్సుల నిర్వహణ మన ఆర్టీసీ సిబ్బంది ద్వారా ప్రవేశపెడితే బాగుంటుందని మా అభిప్రాయం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు మొన్న ఒక చిన్న సంఘటన జరిగే అలిపిరిలో బస్సులన్నీ ఆఫ్ చేశారు. ఈ తిరుమలకు ఎక్కడి నుండి ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి భక్తులు అనేక మంది భక్తులు ఇక్కడికి ఇచ్చేసి భగవంతుని దగ్గరికి వస్తున్నారు. అప్పుడు భక్తులకి ఏ ఆటంకం కలగకుండా ఉండాలంటే సంస్థ గవర్నమెంట్ ద్వారానే డీజిల్ బస్సులు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో కూడా అంకిత భావంతో మన సంస్థలో పనిచేసే ఉద్యోగులు అందరూ అంకిత భావంతో పనిచేస్తారు. వచ్చే భక్తులకు కూడా ఆటంకం కలగకుండా ఉంటుంది అనేది మా యొక్క డిమాండ్, ప్రధానమైన డిమాండ్. అదే ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు సంఖ్య తగ్గినప్పటికీ రిక్రూట్మెంట్ లేకపోయినప్పటికీ సుమారుగా ఇప్పుడు 15 సంవత్సరాలుగా ఖాళీలన్నీ కూడా ఫిలప్ చేయడం లేదు. అన్ని కేటగిరీలో ఎక్కడికక్కడ అన్ని కేటగిరీలో పని ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉండడం వల్ల ప్రతిరోజు సగటున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక డిపోలో ఉద్యోగులు సెస్ ఎక్కువైపోయి ఎక్కడో ఒకసారి చనిపోతున్నారు. ఇవి అన్నిటిని కూడా తగ్గించాలంటే మేము 17వ తేదీ 17/5/2022 తేదీ నాడు మేము ఒక గౌరవ సీఎం గారికి మేము 14 డిమాండ్లతో మేము నోటీస్ కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా 40 డిమాండ్లతో గౌరవ ఎండీ గారికి కూడా మేము ఇవ్వడం జరిగినది. ఆ సమస్యలన్నీ కూడా దాంట్లో కీలకమైన అంశాలన్నీ కూడా పొందుపరిచినాం. ఆ సమస్యలన్నింటి కూడా తక్షణమే చొరవ తీసుకొని పరిష్కారం చేసి ఏదైతే ఏపీపీటీడీలో ఉన్న ఉద్యోగుల ఆందోళన అంతా కూడా తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద సంస్థలో పనిచేసే అధికారుల మీద ఉందని కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. కార్యాలయాలు ప్రభుత్వంలో ఉన్న అధికారుల దృష్టికి అంతా కూడా నేషనల్ మజ్దూరి మా అధినాయకత్వం చాలా దశల వారీగా తీవ్రమైన ప్రయత్నంతో తీవ్రమైన మెమరాండాల ద్వారా మేము తెలియపరిచినప్పటికీ కూడా ఆ సమస్య అనేది ఇప్పుడు కూడా పరిష్కారం కాలేదు. ఏమంటే నిరంతరం రాత్రి అనక పొగులనక నిరంతరం ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏ ఉద్యోగులు పనిచేయని విధంగా ఏపీపీటీడీ ఉద్యోగులు అందరూ కూడా ఈ రాష్ట్రంలో పండుగ వచ్చినా దేవరు వచ్చినా ఎండైనా నిరంతరం పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారంటే ఎమర్జెన్సీ పర్పస్ కింద ఏపీపీటీడీ ఉద్యోగులు డ్రైవర్లు కండక్టర్లను కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇటువంటి సందర్భంలో వాళ్ళకు ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో ఆరోగ్యం దెబ్బతినడం, వయసు అవ్వడం, 62 సంవత్సరాలు అవ్వడం, దీంట్లో కూడా సకాలంలో ఫిజికల్గా లేకుండా పోవడం ఉన్న ఉద్యోగులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా అనేక పర్యాయాలు గౌరవ ఎండీ గారికి తెలియజేసినాం. అయినప్పుడు కూడా ఏదైతే ఈహెచ్ఎస్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి పాత విధానం ఏదైతే ఉందో ఆర్టీసీలో ఏదైతే ఉన్నదో వైద్య విధానం ఆ విధానాన్ని ప్రవేశపెట్టాలని కూడా మీ దగ్గర తెలియజేస్తున్నాం. వీటన్నిటి కూడా సకాలంలో సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని కూడా గౌరవ సీఎం గారికి, అదేవిధంగా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా మన డ్రైవరు, మన కండక్టరు, మన మెకానిక్ ఉంటారు. అంకిత భావంతో సంస్థ 10 కాలాలు నిలబడుతుంది. ప్రైవేటు వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క ఆపరేటర్ వాళ్ళ ద్వారా నడిపితే వాళ్ళు చిత్తశుద్ధితో చేయరనే సకాలంలో సర్వీస్ చేయలేరు. ఇప్పుడు ఇన్నేళ్లుగా ఎన్నో గిన్నీస్ రికార్డులు అందుకున్న సంస్థ మన ఆర్టీసీ. భారతదేశంలోనే చాలాసార్లు కార్పొరేషన్గా ఉన్నప్పుడు ప్రభుత్వంలో విలీనైన తర్వాత కూడా అనేకమైన గిన్నీస్ రికార్డులు అందుకున్న ఆర్టీసీ సంస్థ అంటే సంస్థలో ఉండే పనిచేసే వాళ్ళందరూ అంకిత భావంతో పనిచేశారు కాబట్టి ఈరోజు ఆ గిన్నీస్ రికార్డులంతా కూడా ఆర్టీసీకి దక్కింది. ఇది ఇప్పుడు ప్రైవేట్ పరంగా ఇప్పుడు ఐరు బస్సులు ఉన్నాయి. ఐరు బస్సులో డ్రైవర్లు ఏ విధంగా ఉంటారో తెలుసు. అందరూ మంచి వాళ్ళు ఉండరు. దాంట్లో కూడా నిలబడిన పోవడం, ప్రజల దగ్గర అనేకమైన విమర్శలు రావడం, ఇటువంటి కార్యక్రమం ఉన్నది. ఆర్టీసీలో రిక్రూట్మెంట్ అయితే ఒక బాధ్యత అనేది ఏర్పడుతుంది. డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఫుల్ బాధ్యత ఏర్పడుతుంది. నేను ప్రభుత్వ ఉద్యోగి,
నేను సకాలంలో సంస్థకు న్యాయం చేయాలా అనే సంకల్పం సంస్థలో రిక్రూట్మెంట్ చేసుకుంటూ వాళ్ళకి అంకిత భావంతో పనిచేస్తారనేది మా ఆలోచన, మా విధానం. అదేవిధంగా ప్రజలకు కూడా మెరుగైన సౌకర్యం అందించేదానికి ఈ సంస్థని విస్తరించేదానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే ఉన్న ఇప్పుడు డిపోలు 4 డిపోలు 12 డిపోలు ఏమో ప్రైవేటు. ఈ 21 గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నందు డిమాండ్ డేట్స్, మా యొక్క డిమాండ్లు ఏదైతే ఉన్నాయో గతంలో గౌరవ ఎండీ గారికి ఇచ్చినాం, గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చినాం, గౌరవ మంత్రివర్లకు ఇచ్చినాం, గౌరవ ఎండీ గారికి ఇచ్చినాం. ఈ డిమాండ్లు అన్నిటిని కూడా మేము అడిగేది న్యాయమైన డిమాండ్లు. ఆ డిమాండ్లన్నీ కూడా చొరవ తీసుకొని ప్రభుత్వంలో గుర్తింపు పొందిన సంఘంగా అతిపెద్ద అసోసియేషన్లుగా నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్గా రాష్ట్రంలో బాధ్యత గల అసోసియేషన్లుగా మేము ఆ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలని కూడా మేము ఉద్యోగ సమస్యలే కాదు సంస్థ కూడా బాగుండాలనే ఆలోచనతోనే మేము ఈ డిమాండ్లన్నీ పెట్టి ఇచ్చినాం. అవన్నీ కూడా తక్షణమే పరిష్కారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అన్నింటినీ కూడా తక్షణమే ప్రభుత్వం స్పందించి కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. అదేవిధంగా అన్ని ఖాళీలను కూడా ఫిలప్ చేయాలి. అన్ని కేటగిరీలో కూడా ప్రమోషన్లన్నీ ఇవ్వాలి. ఆ కొత్త బస్సులు అన్ని డిపోల్లో కూడా ప్రవేశపెట్టి ఈ యొక్క శ్రీశక్తి పథకం ఏదైతే ప్రవేశపెట్టారో ఈ శ్రీశక్తి పథకాన్ని అంతా కూడా ఇప్పటి వరకు పూర్తి 100% పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలోనే ఎక్కువ ప్రయాణికుల్ని తరలించాం. ఎక్కడెక్కడ చిన్న కంప్లైంట్ లేకుండా అంకిత భావంతో పనిచేసి కండక్టర్లు, డ్రైవర్లు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ప్రయాణికులకు అనుకూలంగా బస్సులు సరిపోలేదు కాబట్టి తక్షణమే బస్సులు ప్రభుత్వం కొనుగోలు చేయాలని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద పోరాటంలో భాగంగా ఈ 21వ తేదీ డిమాండ్స్ డే ప్రకటించి తద్వారా మా డిమాండ్స్ను సాధించుకోవాలని, అందులో ముఖ్య ప్రధానమైనది విద్యుత్ బస్సులు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ కొనుగోలు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలా, ఉపాధిని పెంపొందించాలా. అలాగే మాకు రావాల్సిన పిఆర్సీ కూడా పిఆర్సీ కమిటీని నియమించి తర్వాత ఐఆర్ ప్రకటించాలనేసి కోరుకుంటున్నాం. అలాగే డిఏలు పెండింగ్ డిఏలు 4 ఉన్నాయి. అంతకుముందు పిఆర్సీ అరియర్స్ ఉన్నాయి, అది కూడా ఇవ్వాలనేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అలాగే 21వ తేదీ ఏదైతే ఈ డిమాండ్స్ డే ప్రకటించినామో అందరూ కూడా కార్మికులు కానీ ఉద్యోగులు కానీ అన్ని స్థాయి ఉద్యోగులు అన్ని కమిటీలు కూడా కరెక్ట్గా ఫంక్షనింగ్ అయ్యి ఈ యొక్క డిమాండ్స్ డేని సక్సెస్ చేయవలసిందిగా తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మా ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గారికి సమస్యల మీద పరిష్కారం కొరకు వినతిపత్రం సమర్పించడం జరిగింది. దానిలో భాగంగానే 20-21 2 రోజులు డిమాండ్ డే పాటిస్తూ ప్రింటెడ్ బ్యాడ్జీలు ధరించి అన్ని డిపోల్లో కార్యక్రమం చేయాలని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే వెంకటగిరి డిపోలో మొదటి బస్సు నుంచి 2 రోజుల కార్యక్రమం జయప్రదం చేస్తామని తెలియజేస్తూ ఈ యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని కూడా మన ముఖ్యమంత్రి వర్యులకి అదేవిధంగా మన ఎండీ గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.